హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్. బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు, అలాగే మనకి కామనర్స్ కూడా వెళ్ళిపోయారు అనమాట. లోపల ఏం జరుగుతుందో ఆల్రెడీ ఒక వీడియోతో పెట్టాను. ఆ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియో కూడా కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనకి డిస్కషన్ అయితే మొదలవుతుంది అనమాట. అది మనకి దమ్ము శ్రీజ గారు అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొచ్చారు. ఏజెస్, ఈ వీడియో ఏజెస్ అనమాట. దమ్ము శ్రీజ గారు అడుగుతారు అనమాట, సృష్టి వర్మని మీ ఏజ్ ఎంత, మాస్క్ మ్యాన్ హరీష్ గారిని మీ ఏజ్ అంతా, అలాగే డిమాండ్ పవన్ మీ ఏజ్ అంతా అంటే ఏజ్లు అడుగుతుంది అనమాట. ఏజ్లు ఎందుకు అడుగుతుంటే నాకేం లేదు, నేనైతే ఏది చెప్పేస్తానని చెప్పి సంజన గల్రాజు గారు అయితే సంజన గల్రాని ఏజ్ అయితే చెప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి తనుజ పుట్టుస్వామి గారు కూడా లేడీస్ ఎవరన్నా సరే ఏజ్లు చెప్పుకుంటారా అనేది అంటది అనమాట. ఈ అమ్మాయి నాకు ఎందుకు డౌటే, నేను స్టార్టింగ్లోని ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను తనుజ పుట్టుస్వామి నాకు ఎందుకు డౌట్ అని చెప్పేసి. ఇలాగ ఏజ్ల గురించి అయితే డిస్కషన్ అయితే అవుద్ది అనమాట. నెక్స్ట్ మనకి డిమాండ్ పవన్ గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న డిస్కషన్ అయితే అవుద్ది అనమాట. మనకి డిమాండ్ పవన్ ఏమంటారంటే ఫ్రూట్ జ్యూస్లోని ఇన్ని రకాలు, అది చెయ్యాలి, ఫ్రూట్ జ్యూస్లో ఏదో కలపాలి, ఫ్రూట్ జ్యూస్లో బనానా కలపాలి, ఫ్రూట్ జ్యూస్లో మ్యాంగో కలపాలి, అదేదో అంటారనమాట. ఇదంతా విన్న మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీరు ఇక్కడికి వచ్చింది జ్యూస్ షాప్ పెట్టుకోవడానికి వచ్చారా అని అయితే అంటాడనమాట మాస్క్ మ్యాన్ హరీష్. అక్కడైతే చాలా ఫన్నీగా అయితే అనిపించింది. నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు ఎక్కడైతే కనిపించట్లేదండి. ప్రియా గారు ఏడుస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ప్రియా గారు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఫోన్ని చాలా మిస్ అయిపోతున్నాను, ఏ చిన్నది వచ్చినా సరే ఫోన్ చూసుకుంటాను, ఏ చిన్నది వచ్చినా సరే మా అమ్మకు ఫోన్ చేస్తాను, మా నాన్నకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి ప్రియా గారు ఏడుస్తుంటారు అనమాట. ఓకేనా, ఈ అప్డేట్ అయితే ఎవరు అవ్వలేదు. ప్రియా గారు ఏడుస్తుంటారు, ఫోన్ గురించి ఏడుస్తుంటారు ఈ అమ్మాయి. తర్వాత ఏడుస్తున్న మధ్యలోనే మనకి మర్యాద మనీష్ గారు ఉన్నారు కదా, మర్యాద మనీష్ గారు మధ్యలోకి అయితే అంటారన్నమాట, ఏంటి ప్రియ గారు మీరు ఏడుస్తున్నారు, ఎప్పుడు కూడా మీరు గలగల నవ్వించడమే చూశాను కానీ మీరు ఏడుస్తున్నారు ఏంటండి అని చెప్పేసి అయితే మనకి ఇంకా ఫోన్ అవసరం లేదండి, గుర్తుంది. ప్రియ గారిని అయితే అంటాడనమాట. అదంతా అయిన తర్వాత ప్రియ గారు ఏంచే ఏది లేదు, ఏడుస్తున్నాడు అంతే, బాధ లేదు, ఎందుకంటే ఫోను చాలా మిస్ అయిపోతున్నాను అయితే అంటారన్నమాట. ఒకరోజుగా ఫోన్ మిస్ అయిపోతే అలవాటు అవుద్దులేండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రియా గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి మర్యాద మనీష్ గారు బాధపడతారు. ఏదో గుర్తొచ్చి మర్యాద మనీష్ గారు బాధపడతారు అనమాట. ఇలా అంటాడు మనడు, మనకి ఏం గుర్తొచ్చిందో మనకి ఏం చూపించలేదు కానీ ఈ విధంగా అయితే అంటాడు అనమాట. ఇంకా ఫుడ్ అయితే వస్తుందండి. ఫుడ్ అందరికీ కూడా చికెన్ బిర్యానీ ఏదో వస్తుంది అనమాట. మొత్తం అందరూ కూడా కలిసి భోజనం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ ఒక మాట అంటాడు, ఈ రోజే అందరూ కూడా కలిసి తిందాం, రేపు ఎలాగే అందరికీ గొడవలు అవుతాయి కదా, నువ్వు అక్కడ తింటే నేను ఇక్కడ తింటాను, నేను ఎక్కడ తింటా, అది కరెక్టే. ఇమాన్యుయల్ బాగానే చెప్పాడు అనమాట. అందరూ కలిసి అయితే భోజనం చేస్తుంటారు అనమాట. భోజనం చేసే ప్రక్రియలో మనకి ఏంటంటే లక్స్ పాపేనా, లక్స్ బాబా ఆ పాప పక్కన కూర్చుంటుంది. వీళ్ళందరూ భోజనం చేస్తారు, పాప ఏంటి పక్కన కూర్చుంటుంది అనమాట. ఇదంతా కనిపెట్టిన భరణి గారు ఏంటంటే పక్కకు వచ్చి మనకి ఆ అమ్మాయితో అంటే డిస్కషన్ అయితే పెట్టుకుంటాడు అనమాట. సంజన గల్రాని కాదు, ఆ అమ్మాయి పేరు చెప్తాను చూడండి, ఆశా సైని గారు ఒంటరిగా కూర్చుంటారు అనమాట. అదంతా మనకి ఇమాన్యుయల్ జోకులు వేస్తుంటారు అనమాట. మనకి సంజన గారు అడుగుతుంటారు జోకులు ఏంటంటే, మీకు బెండకాయ కర్రీ కావాలా, మీకు దొండకాయ కర్రీ కావాలా, మీకు ఏ కర్రీ కావాలని నేను చెప్తాను, ఉదయాన్నే సరే హాట్ వాటర్ మరగబెట్టుకుని తాగితే మంచిది అని చెప్పేసి అయితే సంజన గలరని హాట్ వాటర్ ఇచ్చేస్తాను, టీ ఇచ్చేస్తాను, మీకు కాఫీ అన్ని రావులేండి. కాకపోతే ఏంటంటే కామెడీగా ఉందన్నమాట. అమ్మ మీకు దండమమ్మ, మీరు ఏం పెడితే మీరు తింటామమ్మా అని చెప్పేసి అయితే మనకి ఇమాన్యుయల్ గారు అంటారనమాట. అయితే ఇదంతా డిస్కషన్ జరుగుతుంటుంది, తింటుంటారు, బిర్యానీ తింటుంటారు. తర్వాత మనకి భరణి గారు లెగిసిపోతే మనకి ప్రియ గారు కూర్చుంటారు అదే ప్లేస్లో. మీరు కూర్చొని మేడం, నేను నాది అయిపోయింది అని చెప్పేసి ప్రియ గారు కూర్చొని తింటారు అనమాట. ఏంటి ఇవాళ ఏం బిర్యానీ పెట్టారే, ఏదో బేస్ వాయిస్ కదా మేడం గారిది, బేస్ వాయిస్తో మాట్లాడతారు అనమాట. అందరూ కూడా బిర్యానీ తింటారు. మనకి ఆశాసేని అయితే కూర్చొని చూస్తుంటుంది అన్నమాట. ఇదంతా చూసినా మనకి భరణి గారు ఆ అమ్మాయి పక్క వెళ్ళి కూర్చొని, ఏంటంటే మేడం మీరు ఏం తింటారంటే, నేను తిన్న ఫ్రూట్స్ తింటాను అయితే అంటది అనమాట ఆశాసేని. ఓకే అందరూ కూడా తిరుగుతారు అనమాట. ఆశాసేని గారు మీరు ఎక్కడ ఉన్నారు, మీరు రండి బండి భోజనం చేసినట్టే, వద్దు పర్లేదు నేను తిన్నాను అయితే అంటది అనమాట. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే అది కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. అందరూ కూడా మనకి పడుకుంటారు. పడుకునే ముందు ఏంటంటే మనకి మళ్ళీ మనకి తనుజ పుట్టుస్వామి గారికి అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న డిస్కషన్ అయితే ఉంటుందండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అలాగే మన తనుజ పుట్టుస్వామి గారికి డిస్కషన్ అయితే ఉంటుంది అనమాట. డిస్కషన్ ఏంటంటే తనుజ పుట్టుస్వామి గారు బాధపడుతుంటారు, మా నాన్నగారు ఇలా నాతో మాట్లాడరు, నేను మా నాన్న వదిలేసి వస్తాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు తనుజ పుట్టుస్వామి. మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా అదే నాకు అనిపిస్తుంది, మా వైఫ్ హరిత హరీష్ నాలో సగభాగం అని చెప్పేసి అయితే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా బాధపడుతుంటారు అనమాట.
ఫ్రెండ్స్ ఇది లైవ్ అప్డేట్స్. నాకేమనిపిస్తుంది అంటే తనుజ పుట్టిస్వామి గారు బేగా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. తనుజ పుట్టిస్వామి గారి మీద డౌట్గా ఉంది. అలాగే మనకి ఆశా షైని, ఫ్లోరా షైని అయితే ఉంది కదా, వీళ్ళిద్దరి మీద నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే మనకి తనుజ పుట్టిస్వామి గారు లోపలి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నేను కనిపెట్టింది ఏంటంటే నాకు సింగల్ బడ్డీ అయితే కావాలి, నేను ఆ పని అయితే చేయను, ఈ పని అయితే చేయను, నాకు సింగల్గా ఉండటం ఇష్టం అని చెప్పేసి అయితే అది కొనుక్కుంటుందో లేదనుకుంటే డైరెక్ట్గా మాట్లాడుతుందో తెలియదు, కానీ మైక్లో మాత్రం పబ్లిక్ అయితే కనబడిపోయింది. ఓకేనా? ఇలాంటి వ్యక్తి ఇప్పుడు రేపు పొద్దున్న గిన్నెలు తోమన్నా సరే, బాత్రూమ్లు క్లీన్ చేయమన్నా సరే కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది, నేను చెయ్యను అని కూడా అంటుంది రాబోయే రోజుల్లోని అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. అది కూడా వారం రోజుల్లో 2 వారాల్లో తేలిపోతుందండి. నెక్స్ట్ మనకి ఆశా షైని కూడా అంతే, ఎవరితోనూ కలట్లేదు ఈ అమ్మాయి, సింగిల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అది కూడా నేను కనిపెట్టానండి. నెక్స్ట్ మనకి మాస్ మ్యాన్ హరీష్ గారు ఏంటంటే చిన్న కామెడీ ఏదైనా సరే ఇమాన్యువల్ గారు చేసినా సరే సీరియస్ అయిపోతున్నారు. ఆ వ్యక్తి తీసుకోవట్లే, కామెడీ అనేది తీసుకోవట్లే. నాకైతే అదేదో అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి సుమన్ శెట్టి గారు కూడా చూస్తూ ఎవరు ఏంటి మధ్య అతను కూడా సరైన పంచులు అయితే వదులుతున్నాడు. మనకి బిర్యానీ తిన్న దాంట్లో కూడా మనకి సరైన పంచులు అయితే 2-3 అయితే వేసాడు అనమాట. అక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టెనెంట్స్, ఓనర్స్ ఇద్దరు మధ్య అయిపోయారండి. నేనైతే కొద్దిగా టైం పడుతుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ లేదు ఇమాన్యువల్ గారి వల్ల కొద్దిగా జోక్స్ అయితే వేస్తున్నాడు కదా, అందరూ కూడా కలిసిపోయారు అనమాట ఆ జోక్స్కి. నెక్స్ట్ బర్నీ గారు కూడా అందరితో కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు. అలాగే మనకి మాస్ మ్యాన్ హరీష్ గారు కూడా సెలబ్రిటీస్ లేదు, ఓనర్స్ లేదు, బాగానే అందరితో కలిసి అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడితోనైతే లైవ్ అయితే ఎండ్ అయ్యిందండి. బిగ్ బాస్ హౌస్లో అందరూ అయితే పడుకున్నారన్నమాట. ఫ్రెండ్స్ ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో ఎక్కడైతే నేను అప్డేట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఏదో నోటిఫికేషన్ అయితే వస్తుంది.